ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి చేరుకున్నారు. తన ఛాంబర్లో మరికొద్దిసేపట్లో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ కానున్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా జల కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టాన్ని ఆయన సభలో ప్రవేశపెడతారు. ఈ చట్టాన్ని ఆమోదించాలని కోరుతూ ఏకాగ్రీవ తీర్మానాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. జల కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ అంశాలపై సభలో చర్చ జరగనుంది. రైట్, ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి చేరుకున్నారు. తన ఛాంబర్లో మరికొద్దిసేపట్లో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యి శాసనసభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే ఈయన తన ఛాంబర్ లో జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపట్లో భేటీ కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సమాచారం కూడా అందించారు. అయితే దీంట్లో శాసనసభాపక్ష కార్యాలయానికి అందరూ చేరుకోవాలని చెప్పని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అయితే ఆయన పరామర్శిస్తున్నారు. ఇటీవల కుడి భుజానికి ఆయన సర్జరీ చేయించుకోవడం, అయితే ఆ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు సర్జరీ తర్వాత మొదటిసారి సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన అయితే పరామర్శిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో కూడా కీలకమైన బిల్లు మరి కొద్దిసేపట్లో అంటే పర్యావరణ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. జల కాలుష్య నివారణ నియంత్రణ చట్ట సవరణ ప్రవేశపెట్టనున్న సమయంలో ఎమ్మెల్యేలంతా కూడా వెల్లోనే ఉండి దానికి ఆమోదం తెలపాలని చెప్పని కూడా ఇప్పటికే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.